నాన్నగారు, ఈ సినిమా ద్వారా 2 మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది. పోక్సో యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ఒక ప్రయత్నం ఉంది. అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు, అది కథ జరుగుతుంటుంది, గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సిందంతా తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సో ఇలాంటి చట్టాలు, ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం? అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సినిమాల ద్వారా చూపిస్తే అవగాహన మాత్రం ఆచరణ సాధ్యం కాదంటారు. ఎలా అయితే అంటే మొత్తం లా చదవమని అంటలే, లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్. బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు, అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం, ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది ఒక 10 daysలో. అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద మీడియా, ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలా కాదు, ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం. నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో విషయం ఉందని తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు, మెసేజా, క్లైమాక్సా, ఓవరాల్ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వర్క్ చాలా నచ్చింది. అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్. నాకు సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి, ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు. అది నా సినిమాలో అవనివ్వండి, అది జనరల్గా ఇది మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా, లేదంటే నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని ఒక హానెస్ట్గా చెప్తారు చూసారా, వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది. జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక కథలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు, మనం ఎమోషనల్ అవటం వేరు కదా. అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అని అర్థం. అండ్ తనలో ఉన్న జెన్యూనిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్కి వెళ్ళిందని నమ్ముతున్నాను. అది థ్యాంక్స్ టు దీస్ పర్ఫార్మర్స్, వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్కి తీసుకెళ్లారు సినిమా. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ will be revealed later. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మా సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరం అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్?
అఫ్ కోర్స్. ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది. మీరైనా చెప్పచ్చు. అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి.